ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర 20వ రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది. మండు టెండలు సైతం పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా 3 గంటలుగా ఇదే ఎండల్లో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పెందుర్తి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్నయ్యపాలెం నుండి ఇప్పుడే ప్రారంభమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి అభిమానులు, సామాన్యులు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభివాదం చెప్పడానికి వచ్చినటువంటి పరిస్థితి. సో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం మండు టెండలు సైతం లెక్క చేయకుండా కేరింతలు కొడుతున్నటువంటి ఆ పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడొచ్చు, ఒక చిన్నారి తన తండ్రి తన బిడ్డను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కల్పించడం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈరోజు చూస్తున్నా మనం చిన్నారి కలిసేటువంటి ప్రయత్నం చేస్తుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన తండ్రి ఆరోగ్య సమస్యను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూడొచ్చు. చిన్నారిని చూశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నారిని చూసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆ బస్సులో నుండి ఆ చిన్నారిని తీసుకురమ్మని చెప్పి తన సిబ్బంది కూడా ఆదేశించారు. చూడొచ్చు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దారి పొడుగునా ప్రతిరోజు కూడా ఇదే విధంగా ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమస్య చెప్పడానికి వస్తున్నారో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమస్య వివరించడానికి వస్తున్నారో వాళ్ళందరూ ఈ విధంగానే వ్యక్తిగతంగా కలుస్తున్నటువంటి ఆ పరిస్థితి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో దాదాపుగా ఇన్ని రోజుల నుండి కూడా 20 రోజులుగా కూడా ఇదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరిని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. సో దాదాపుగా ఇప్పుడు చూస్తున్న ఒక చిన్నారి ఆరోగ్య సమస్య తనకు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి కలవడం కోసం ఎదురు చూస్తుంది. ఆ చిన్నారి ఇదే గ్రామానికి సంబంధించి ఏదైతే సబ్బవరం, ఇదే పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిన్నారి, సబ్బవరం చెందినటువంటి ఈ చిన్నారి హారతి తనకున్నటువంటి తన తండ్రి తీసుకొచ్చారు. తనకున్నటువంటి ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో ఆ ఆరోగ్య సమస్యని వివరించడం చూడొచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ చిన్నారితో నేరుగా మాట్లాడుతున్న పరిస్థితి. ప్రారంభమైన కొద్దిసేపటికే ఎవరైతే చిన్నారి తన సమస్యను చెప్పుకోవాలని, తన గోడు చెప్పుకోవాలని వచ్చారో ఆ గోడును వివరించడానికి వచ్చినటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ మన దగ్గరగా చూడొచ్చు, ఆ చిన్నారి తండ్రితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ చిన్నారికి వచ్చినటువంటి సమస్యను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్య చాలా కాలంగా ఆ చిన్నారిని పట్టిపీడిస్తుంది. ఇదే సభవారానికి చెందినటువంటి హారతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి తనకి ఆ వైద్యం అందించాలని చెప్పినటువంటి వైద్యం అందించడం కోసం ఇప్పటికి స్వయంగా ఆ సమస్యను తెలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తక్షణమే అక్కడ ఎవరైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ ఉన్నారో ఓఎస్టీకి, అదేవిధంగా మొన్నటి వరకు సీఎంఆర్ స్పెషల్ ఆఫీసర్ పనిచేస్తున్నట్టు హరికృష్ణ, వీళ్ళిద్దరికీ కూడా ఆ సమస్యని ఎండార్స్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ చిన్నారికి ఆరోగ్యం పరిష్కరించేంత వరకు ఆ వైద్యం అందించినటువంటి ఆ పరిస్థితి. సో పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ ఇదే విధంగా దారి పొడవునా ఎవరు వచ్చినా సరే ప్రతిరోజు కూడా ఇదే విధంగా దారిలో మండు టెండల్లో తనను కలిసి తన సమస్యలు చెప్పడం కోసం ఎవరైతే మండు టెండల్లో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తారు. సో ప్రతిరోజు ఇదే విధంగా సామాన్యులు కలుస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 20 రోజులుగా జరిగినటువంటి ఈ బస్సు యాత్రలో సుమారుగా 20 జిల్లాల పాటు జరిగినటువంటి బస్సు యాత్రలో ఇదే తరహాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క సామాన్యుని తన కష్టం చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా ఆ సమస్యని పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆ చిన్నారి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య సమస్య, చర్మ సమస్యతో బాధపడినటువంటి చిన్నారికి వైద్యం చేయించాలని ఆదేశించిన పరిస్థితి. సో రోజు ఇదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాన్యుల్ని తన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని, కష్టాలు చెప్పే వాళ్ళని, రిప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళని అందరినీ కూడా కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు ఇదే తరహాలో అందుకే ఇంత పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం మండు టెండర్లో ఎదురు చూసే వాళ్ళని, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే వాళ్ళని పరిష్కరించేంత వరకు కూడా సంబంధిత పర్సన్స్ ఎండార్స్ చేసేంత వరకు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు కలిసే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. సో దాదాపుగా ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఇదే తరహాల సమస్య చెప్పడం వచ్చి వాళ్ళందరూ కలుస్తున్నారు. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో
దాదాపుగా రోజంతా కూడా ఇదే తరహాలో దారి పొడవునా ఎవరు సమస్య చెప్పుకోవడానికి వచ్చినా సరే వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. దారి పొడవునా బస్సు యాత్రలో అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో కనిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను చూసిన వాళ్ళని స్వయంగా పిలిచి మాట్లాడుతున్నటువంటి కనిపిస్తుంది. ఎక్కడ ఏ సమస్యతో ఎవరు వచ్చినా సరే వాళ్ళతో ఇదే విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దూర ప్రాంతాల్లో రిప్రజెంటేషన్స్ వినతి పత్రాలు ఇవ్వడానికి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే ఎవరైతే జనం మధ్యలో ఎంతమంది మధ్యలో ఉన్నా సరే వినతి పత్రం తీసుకొచ్చినా ఖచ్చితంగా ఆ సమస్యని తెలుసుకుంటా ఉన్నారు. ఆ సమస్య పరిష్కారానికి సంబంధించి చుట్టూ ఉన్నటువంటి సిబ్బందితో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమస్యని తెలుసుకోవడమే కాకుండా దాని పరిష్కారానికి సంబంధించి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు అయితే అక్కడికక్కడే ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కారం కోసం ఆదేశిస్తూ ఉన్నారు. తన ఆ సిబ్బందికి అదేవిధంగా సీఎం సంబంధించినటువంటి అధికారులు కూడా ఆదేశిస్తూ ఉన్నారు. అలా ఆదేశించిన తర్వాత వాళ్ళకి వెంటనే ఆ వైద్య సేవలు అందించినటువంటి సందర్భాలను దారి పొడవునా బస్సు యాత్రలో ఇదే జరుగుతుంది. మండు టెండర్లో వడగాల్పులు సైతం లెక్క చేయకుండా తన కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రజల్ని ఈ విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలుసుకుంటూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఇలాగే కలుసుకుంటూ అందరికీ కూడా ఇదే విధంగా రిప్రజెంటేషన్స్ తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు చిన్నారులు మనం చూడొచ్చు. దాదాపు ఈ మండు టెండర్లో ఎదురు చూసుకుని వెళ్తున్నటువంటి ఎదురు చూస్తున్న వాళ్ళు పోరాడి వెళ్తున్నటువంటి మహిళలందరితో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితుంది. సో చాలా స్పష్టంగా చెప్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రాంతానికి సంబంధించిన హరిత అని ఒక చిన్నారి మనం చూడొచ్చు. ఈ చిన్నారి హరిత ఆ చిన్నారి ఆరోగ్య సమస్య ఒక ప్రత్యేకమైనటువంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నారిని జనం మధ్యలో చూసి ఈ అమ్మాయిని పిలిచి ఆ తండ్రి ద్వారా ఈ అమ్మాయికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్య ఏంటని తెలుసుకున్నారు. ఎందుకోసం ఇక్కడికి వచ్చారు, ఎటువంటి సహాయం కోసం వచ్చారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా భరోసా ఇచ్చారు. మనతో పాటు ఆ చిన్నారికి సంబంధించినటువంటి తండ్రి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ముఖ్యమంత్రి గారిని కలవడానికి మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏం చెప్పారు, కలిసినప్పుడు ఎటువంటి ఇబ్బంది మీ అమ్మాయి పడుతుంది? మీ సమస్య ఏంటి సార్? మాకు పాప ఇలా ఉండడం వల్ల మేము ఎక్కడికి వెళ్ళా సరే 10 మందిలో తిరగలేకపోతుంది. పాపకి కనెక్షన్ కావాలని తిరుగుతుంది. మెడికల్ పరంగా ఆ డబ్బులు మాకు వస్తాయని, ఆ మందులకైనా పనికి వస్తాయని మేము ఆశపడతాం. కలిసారు కదా ముఖ్యమంత్రి గారిని, ఏం చెప్పారు? ఇప్పుడు ఎవరికి అప్పు చెప్పారు? సార్ వేరే వాళ్ళకి అప్పు చెప్పారు సార్. పని చేపిస్తానని అన్నారు, భరోసా ఇచ్చారు సార్. మాకు అయ్యేలాగా మీ వీడియో తరపున మాకు అయ్యేలాగా పని చేసేలాగా చెయ్యాలి సార్. ఇప్పుడు ఏంటి హెల్త్ ట్రీట్మెంట్ కోసమా, మందుల కోసం ఏం చెప్పారు డాక్టర్లు? ఇప్పుడు మీరేం అడిగారు సీఎం? ఎక్కడికి వెళ్ళా సరే ఈ పాపకి ఫెనక్షన్ అవి చేయట్లేదు సార్. మా విజయనగరం జిల్లాలో వెళ్ళాము సార్ మహారాజ్ హాస్పిటల్కి. అక్కడికి వెళ్ళే సరే ఫెనక్షన్ అనేది సెలక్షన్ చేయలేదు సార్. మన 18వ తారీఖున కేజీహెచ్కి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళే సరే సీఎం గారు లెటర్ పట్టుకొని వెళ్ళామండి. వెళ్తే అక్కడ కూడా ఏ స్పందన లేదండి. అందుకే మళ్ళీ సార్నే కలిసాం. మాకు ఎక్కడికి వెళ్ళా ఏది జరగట్లేదు, మాకు మీరే దిక్కు అనేసి వచ్చామండి. ఏం చెప్పారు ముఖ్యమంత్రి గారు? ఏం చెప్పారు నీతో? ఏం మాట్లాడారు సార్? ఇప్పుడు అన్నారు మెడికల్ పరంగా ఫెనక్షన్ ఇస్తామనేసి భరోసా ఇచ్చారు సార్. ట్రీట్మెంట్కి సంబంధించింది కూడా చేస్తామనేసి అన్నారండి. ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చారు? ఎన్ని కిలోమీటర్ల నుండి వచ్చారు ఇక్కడికి? మేము విజయనగరం జిల్లా అండి. మాది గజపతి నగరం నియోజకవర్గం గడసం గ్రామం సార్. మాది సబ్బవరంలో కూలి పని చేసుకొని ఉంటున్నాం సార్. స్వీట్ షాప్లో పని చేస్తున్నాం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి పాపకి ఇబ్బంది, ఆరోగ్య సమస్య? పాప పుట్టిన కాంచి ఇలా ఉంది సార్. ఇంతకుముందు హాస్పిటల్ తీసుకెళ్తే ఏం చెప్పారు? ఇంతకుముందు హాస్పిటల్కి తీసుకెళ్ళే సార్ పాప ఇలాగే ఉంటుంది, జీవితాంతం ఇలాగే ఉంటుంది అనేసి చెప్పాం సార్. అన్నమరెడ్డి అదివిరాజు గారు ఎమ్మెల్యే గారిని కలిసామండి. ఫస్ట్ సార్ 2019లో గెలవగానే చెప్తే సార్ స్పందించారు, చూశారు, ట్రీట్మెంట్ చేపిస్తామని అన్నారు. సార్ని ఇలాగా కల్పిస్తామని అన్నారు. ఏదో ఒక మీటింగ్లో కల్పించి మీకు న్యాయం చేస్తామనేసి చెప్పారు సార్. ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారా? ట్రీట్మెంట్ ప్లస్ ఫెనక్షన్ ఇప్పించేలాగా చేస్తామనేసి మాట ఇచ్చారు సార్. ఇప్పుడు సార్
ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాత ప్రధానంగా 2 వినతి పత్రాలు ఇచ్చారు. ఒకటి పాపకి పెన్షన్ కావాలనేది, లైఫ్ టైంకి సంబంధించి ప్రత్యేకమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నా, అదేవిధంగా వైద్య సహాయానికి సంబంధించి సహాయం కోరారు. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనతో పాటు ఉన్నటువంటి సిబ్బందికి ఓఎస్టీ, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ సీఎంఆర్ఎఫ్ కూడా ఎండార్స్ చేశారు. ఖచ్చితంగా ఈ పాపకి 2 అందేలాగా చేయమని చెప్పేశారు. సో దారి పొడవునా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా ఎవరు ఏ రిప్రజెంటేషన్తో వచ్చినా, ఏ వినతి పత్రంతో వచ్చినా సరే చూసి ఆగి వాళ్ళని దగ్గరికి తన వాహనం దగ్గర పిలిపించుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సమస్యకి పరిష్కారం చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్న